పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, సర్వేశ్వరుడా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ మరొక గురువారాన్ని మాకు అనుగ్రహించి లేఖనాల పరిశోధన పేరుతో తండ్రి వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు, వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సందర్భంలో కొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో వ్రాయించిన మాటలు మీ ఆత్మ సహాయముతో వివేచించి విభజించి బోధించే సామర్థ్యాన్ని అల్పుడైన నాకు అనుగ్రహించండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. యెహోషువ గ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నాం. గుర్తుందా? పోయిన శుక్రవారం, గురువారం క్యాన్సిల్ అయింది. శుక్రవారం మనం ఎంతవరకు ఆలోచించే వరకన్నా గుర్తుందా? ఎన్నో అధ్యాయము? మొదటి అధ్యాయము 11వ వచనం వరకు మనం ఆలోచించాం. ఈరోజు 12వ వచనం నుండి యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనం నుండి మనం ఆలోచిద్దాం. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు మీ అందరికీ తెలుసు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇలా 12 మంది. ఈ 12 గోత్రాల్లో వీళ్ళందరికీ కనాను దేశ భూభాగాన్ని పంచడానికి దేవుడు ఐగుప్తు నుండి మోషే గారి నాయకత్వంలో ఎక్కడి వరకు ప్రయాణింప చేశాడు అంటే ద్వితీయోపదేశకాండం చివరికి వచ్చేసరికి వాళ్ళు మోయాబు మైదానంలో ఉన్నారు. అక్కడ మోషే గారు వాళ్ళకి దాదాపుగా 1 మంత్ జరిగిన విషయాలన్నీ తెలియచేసి, జరగాల్సిన విషయాలు తెలియచేసి, మరి మోయాబు మైదానంలోనే మోషే గారు చనిపోవటం, ఆ తర్వాత నాయకత్వం యెహోషువ గారికి అప్పగించబడటం, యెహోషువ గారి నాయకత్వంలో వీరు కనానుకు బయలుదేరాలని దేవుడు నిర్ణయించడం జరిగింది. అందులో మనం మొదటి అధ్యాయంలో యెహోషువ గారికి దేవుడు ఏమేమి చెప్పాడో అవి మనం నేర్చుకున్నాం. అలాగే యెహోషువ గారు ఇశ్రాయేలీల నాయకులతో ఏం చెప్పాడు, నాయకులు ప్రజలతో ఏం చెప్పాలని చెప్పాడు అనేది 10, 11 వచనాల్లో మనం నేర్చుకున్నాం. ఈరోజు 12వ వచనం నుండి మనం నేర్చుకునే విషయాలు జాగ్రత్తగా చదవగలిగితే, మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగూ ఎందుకు అందరికీ చెప్పకుండా వీళ్ళ ముగ్గురికే 3 గోత్రాల వాళ్ళకి ఎందుకు చెప్పాడు అంటే, వీళ్ళు 3 గోత్రాల వాళ్ళు మోషే గారి దగ్గర ఒక అప్లికేషన్ పెట్టారు. ఏంటి అప్లికేషన్ అంటే, మనం సంఖ్యాకాండం 32వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 32వ అధ్యాయము సంఖ్యాకాండం 32వ అధ్యాయము. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రజానులతోనూ అతారోతు, దిబోను, యాజరు, నెమ్రా, హెష్బోను, ఎలాలే, షబాము, నెబో, బయోను అను స్థలములు అనగా ఇశ్రాయేలు సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు, కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. ఏమడిగారు? రూబేనీయులు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారు. ఈ 3 గోత్రాల వాళ్ళు మోషే గారికి ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఏంటది? యోర్దాను నది దాటి అవతలకి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు. దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశం ఎక్కడంటే యోర్దాను అవతల కనాను దేశం. ఆ దేశాన్ని మీ అందరికీ పంచిస్తానని దేవుడు వాగ్దానం చేస్తే, వీళ్ళు మా మందలు మేయటానికి ఇక్కడ బాగా ఉంది, అనుకూల వాతావరణం ఉంది, బాగా గడ్డి ఉంది, కాబట్టి మేమంతా ఇక్కడ నివాసం ఉంటాం. ఎక్కడ? యోర్దాను యువతలే, అంటే మోయాబు ప్రాంతంలోనే మేము నివాసం ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాంతాలను వీళ్ళు జయించేశారు. కాబట్టి మేము ఇక్కడే ఉంటాము అని మోషే గారితో అప్లికేషన్ పెట్టుకున్నారు.
దానికి మోషే గారు ముందు అరిచారు, తర్వాత వాళ్ళు మేము ఒప్పుకుంటాం అన్నారు. మోషే గారు కూడా అంగీకరించారు. అది ఇక్కడ యెహోషువ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. 12వ వచనం మళ్ళీ చదువుదాం. మరియు రూబేనీలకును గాదీలకును మనషే అర్ధగోత్రపు వారికి యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకోండి. నేను చదువుతాను, ఎవరు చదవద్దు. ఎవరంట? యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి ఒకసారి మీరు జ్ఞాపకం చేసి. ఏంటి ఆ విషయం అంటే, ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. మీ భార్యలు, మీ పిల్లలు, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమును నివసించవలెను. కానీ పరాక్రమవంతులు శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకొని వరకు మీరు సహాయము చేయవలను. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొందురు. ఇందులో చెప్పిన విషయం ఏంటంటే, యెహోషువ గారు మీరు యువతలే ఉండాలని మోషే గారిని అడిగారు. మోషే ఇస్తానన్నాడు. యోర్దాను యువతల అంటే కనానుకు తూర్పు దిక్కు. కనానుకు తూర్పున యోర్దాను నది ఉంది. యోర్దానుకు తూర్పు అంటే యువతల వైపు మోయాబు మైదానం ప్రాంతంలో మాకు నివాసం బాగుంటుందని ఎవరెవరు అడిగారు? రుబేనీలు, గాదీలు, మనషే అర్ధగోత్రం అంటే 3 గోత్రాల వాళ్ళు ఈ యోర్దాను యువతలే నివసిస్తామన్నారు. ఓకే, మీరు నివసించండి. మోషే గారు ఆల్రెడీ మీకు శాంక్షన్ చేశాడు ఆ భూమి. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ మిగతా 9 గోత్రాల వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఈ కనాను దేశంలో నివసించాలంటే ఆల్రెడీ కనాను దేశంలో చాలా వారు కాపురం ఉంటున్నారు. వాళ్ళందరినీ జయించి ఓడించి వాళ్ళందరికీ ఆ స్వాస్థ్యాలు పంచే వరకు మీరేం చేయాలంటే, యుద్ధం చేయగలిగిన వారు అంటే ఫ్యామిలీస్ని ఎక్కడే విడిచిపెట్టండి, భార్యల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని ఈ యోర్దాను యువతలే విడిచిపెట్టి మీరు మాత్రం యోర్దాను నది దాటి అవతలకు వచ్చి ఈ రాజ్యాలన్నింటినీ వీళ్ళందరూ జయించే వరకు వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇది మోషే గారు అప్పుడే ఒప్పేసుకున్నారు. ఇప్పుడు యెహోషువ గారు కూడా మిగతా గోత్రాలకు సహాయం చేయాలని రూబేనీలకు, గాదీలకు, మనషే అర్ధగోత్రపు వారికి ఈ విషయాన్ని మరలా జ్ఞాపకం చేశాడు. రైట్. 16వ వచనం. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోవుదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుండునుగాక. ఎవరు చెప్పారు ఈ మాటలో? రుబేనీలు, గాదీలు, మనషే అర్ధగోత్రపు వారు యెహోషువ గారితో చెప్తున్నారు. మీకు ఈ వివరణలు విన్న తర్వాత ఇక మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో ఏ విషయం ఉందంటే టకటక గుర్తుండిపోవాలి. అందుకనే పిన్ టు పిన్ ఆలోచించడం జరుగుతుంది. ఈ 3 గోత్రాల వాళ్ళు యెహోషువ గారితో ఏ విషయం చెప్పారు? మోషే గారితో దేవుడు చెప్పినట్టు నీకు చెప్పాడు, నీ మాట కూడా మేము మోషే గారి మాట విన్నట్లే వింటాము అని చెప్తున్నాడు. అలా దేవుడు నీకు తోడై ఉండును కాక నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణశిక్ష పొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలనని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. ఏ విషయంలో చెప్పారు? నీ మాట మేము వింటాం. ఎవడైనా వినకపోతే వాడు చచ్చిపోవాల్సిందే, చంపేయండి వాడిని అంటున్నారు. నాయకుడితో ప్రజలు ఈ మాట చెబితే నాయకుడికి ఎలా ఉంటుంది చెప్పండి? నాయకుడికి నీరసం వచ్చిద్దా, హుషారు పెరిగిద్దా? మోషే గారి మాట మేము ఎలా విన్నామో నీ మాట కూడా మేము అలాగే వింటాం. ఎవడైనా నీ మాట వినకపోతే వాడిని చంపేయండి, వాడు మరణశిక్ష నొందుదురు కాకని ఈ 3 గోత్రాల వాళ్ళు చెప్పారంటే ఎంత సపోర్ట్ ఇచ్చారు నాయకుడికి? ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. కాబట్టి నాయకుడికి ఇంకా అంత సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకా బాగా పని చేయటానికి ఉత్సాహం వచ్చింది. నేడు సంఘాల్లో అది లేదు కదా. కొంతమంది వ్యతిరేకంగా ఉంటే కొంతమంది
అనుకూలంగా ఉంటారు. ఎవడైనా వ్యతిరేకంగా ఉన్నవాడిని వాడిని వద్దు సంఘానికి రానివద్దు, ఆ రోజు మరణశిక్ష, ఈరోజు వెలివేయండి అన్నాం అనుకోండి, ఏమంటారు? ఉండనిస్తారా నాయకుడిని? ఉండనీరు కదా. ఈయనంట పెద్ద ఏదో పోట అయినట్టు, పోట ఏదో అయినట్టు అందరినీ వెళ్ళేస్తానంటున్నాడు అని అంటారు కదా. ఒక విషయంలో, ఒక వివాహ విషయంలోనే వద్దు, ఈ వివాహానికి మేము యాక్సెప్ట్ చేయం, వాక్యం ఒప్పుకోవట్లేదు, నిన్ను నీ పెళ్ళికి రాము, ఈ విషయంలో మా సపోర్ట్ ఏమీ ఉండదంటే కూడా కొంతమంది వ్యతిరేకించారు. అది వాళ్ళకి తెలియక చేశారో అమాయకత్వంతో చేశారో ఇక తర్వాత విషయం. సపోర్ట్ ఉంటే ఒక వాక్యానికి కట్టుబడి వాక్యాన్ని వినిపించినప్పుడు దాని ప్రకారంగా వాళ్ళు లోబడాలి. విశ్వాసులు తిరగబడితే ఆ రోజు మరణశిక్ష, ఈరోజు వెలివేత లేదు, ఏ వేత లేదు ఈరోజు కదా. వాళ్ళే వెలివేస్తారు కాపర్ని. కానీ యెహోషువ గారికి వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చారనమాట. ఇది 1వ అధ్యాయంలోని సారం. 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడడని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఎంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చాను. ఆ రోజు మోషే గారు ఎంతమందిని పంపించాడు ఆ దేశాన్ని చూసి రావటానికి? వేగుల వారిని 12 మందిని పంపించారు. ఈరోజు యెహోషువ గారు ఎంతమందిని పంపించారు? 2 పంపించారు. ఆ 2 పేర్లు అయితే వ్రాయబడలేదు. వాళ్ళని పంపించిన ఉద్దేశం ఏంటి? యెరికో ప్రాంతాన్ని వేగు చూడాలి. అంటే ఆ ప్రాంతం ఎలా ఉంది, ఆ ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారో మన గురించి, అసలు ఏంటి ఆ దేశం యొక్క సమాచారం ఏంటని వీళ్ళిద్దరిని పంపిస్తే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒక వేశ్య దగ్గరికి వెళ్ళారు. అదేంటి? వాళ్ళని పంపించిన ఉద్దేశం ఏంటి? దేశం మొత్తం సంచరించి అందులో ఉన్న పరిస్థితులన్నీ నాకు తెలియచేయండి అని పంపిస్తే, వాళ్ళు దేశం మొత్తం సంచరించలేదు, ఎక్కడ ఎవరిని ఎంక్వైరీ కూడా చేయలేదు. వెళ్ళటం 2 ఎక్కడికి వెళ్ళారంటే ఒక వేశ్య ఇంటికి వెళ్ళారు. వాళ్ళ తెలివితేటలు అలా ఉన్నాయి. మనకు అది తిక్కలతనంగా అనిపించింది. కానీ వాళ్ళ తెలివితేటలు ఏంటంటే, వేశ్య దగ్గరికి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు వీటిలు. దానికి దేశంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. పోయే దానయ్యలందరూ వచ్చిపోతూ ఉంటారు. అంటే సమాచారం, అన్ని దేశాల సమాచారం ఎవరి దగ్గర ఉంటుంది? వేశ్య దగ్గర ఉంటుంది. మీకు తెలుసో లేదో, ఆయన వెంకటరత్నం గారా, వెంకటరావు గారా, లక్ష్మణ్ గారు తీసుకొచ్చారు వీడు. రాలేదు, కాదు లక్ష్మణ్ గారు, కమల్ కుమార్ గారు తీసుకొచ్చారు. బాప్తీసం ఇచ్చారు, భార్యాభర్తలు. ఆదివారం వస్తున్నారు వాళ్ళు, మిగతా రోజుల్లో రావట్లేదు. ఆయన బార్బర్ కదా. బార్బర్స్ దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్ళండి, ఏ విషయమైనా కదిలేయండి, A to Z అన్ని విషయాలు. వాళ్ళు రాజకీయం మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతారు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ ఉండేది. నా షాప్ పక్కనే వాళ్ళ షాపులు కూడా ఉండేవి. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నంత సమాచారం ఎవరి దగ్గర ఉండదు. ఎందుకంటే ప్రతి తల వాళ్ళ దగ్గరికే వచ్చింది కదా. అన్ని రకాల తలలు పట్టుకుంటారు. ప్రతివాడు జుట్టు వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నంత సమాచారం ఇంకెవరి దగ్గర ఉండదు. అలాగే దేశ విదేశాల్లో ఉన్న వ్యక్తులందరూ ఆమె దగ్గరకు వస్తారు. కాబట్టి ఈ తెలివితేటలు చూడండి, ఇశ్రాయేల్ తెలివితేటలు అలా ఉంటాయి. అయ్యా మీరు తర్వాత ఏదైనా డిస్కషన్ చేసుకోవచ్చు కదా, ఏదన్నా ఉంటే. మీరు ఇద్దరు పక్కన కూర్చుంటే ఇదే ప్రాబ్లం. ఇప్పుడు అర్జెంటుగా ఫోన్ ఎందుకు చెప్పండి? వాక్యం అయినా తర్వాత ఆయన చూసుకుంటాడు, నీది నువ్వు చూసుకో. మీరు కుర్చీలు దూరంగా పెట్టండి. చిన్నపిల్లల్ని కలిసి ఉండొద్దని చెబుతా. మీరు కూడా కలిసి ఉంటున్నారు, మధ్యలో మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు. పోయింది. ఎక్కడుంది? బార్బర్ దగ్గర ఉంది. మన అందరి చుట్టూ ఆయన దగ్గర ఉంటారు. ఆయనకు అన్ని విషయాలు, వచ్చిన వాళ్ళందరినీ కదిలిస్తారు, వాళ్ళకి సమాచారం అంతా అందిస్తూ ఉంటారు. కాబట్టి అన్ని రకాల విషయాలన్నీ వాళ్ళ దగ్గర తెలుస్తూ ఉంటాయి. అలాగే వేశ్యల దగ్గర కూడా రకరకాల వ్యక్తులు వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ఈ వెళ్ళిన వేగులు వారు దేశం అంతా సంచరించాల్సిన అవసరం లేదు. ఒక వేశ్య దగ్గరికి వెళ్తే సమాచారం మొత్తం
మనకు అర్థమైపోయిద్ది అనే ఆలోచన చేసి వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్లకుండా వేశ్య ఇంటికి వెళ్ళిపోయారు. రెండోది ఏంటంటే, వేశ్య ఇంటికి వెళ్తే వీళ్ళు గూఢాచారులు అన్న విషయం కూడా ఎవరికి అనుమానం లేదు. ఎందుకంటే రకరకాల వ్యక్తులు రకరకాల ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిపోతూ ఉంటారు కాబట్టి అది ఎవడు పట్టించుకోడు. అక్కడికి ఎందుకు వెళ్ళారంటే పలాని పని నిమిత్తం వెళ్ళారు. ఎవరైనా ఈజీగా నమ్మేస్తారు, ఇంకా అనుమానమే రాదు. కానీ యెరికో రాజు చాలా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వీళ్ళు ఎంత సీక్రెట్గా వెళ్ళినా, వేశ్య ఇంటికి వెళ్ళినా ఆ రాజు గారి దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఆయన క్లారిటీతో చెప్పాడు. ఈ వేశ్య దగ్గరికి భటులను పంపించి ఏమని అన్నారు అంటే, 2వ వచనం, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము. అంటే యెరికో రాజు ఏం చేశాడు? ఆయన కూడా ఇన్ఫార్మర్స్ని పెట్టాడు. అంటే వేగుల వారిని ఆ దేశంలో పక్క దేశాల నుంచి, మరి ముఖ్యంగా ఇశ్రాయేల్లో నుంచి ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కనిపెట్టి ఈ సమాచారం నాకు చెప్పండి. ఎందుకనంటే ఇశ్రాయేలీయుల భయం చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటికీ ఉంది. అందరు రాజులు గడగడ వణిగిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళ దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, దేవుడు వీళ్ళకి ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు, వీళ్ళ స్టేటస్ మొత్తం వాళ్ళకి అందరికీ చుట్టుపక్కల ఉన్న రాజులందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఎవరు వచ్చిపోయినా, ఏ దేశం నుంచి ఎవరు వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇశ్రాయేల్ దేశం నుంచి మాత్రం ఎవరైనా వస్తే, ఇశ్రాయేలీల్లో నుంచి ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని వేగుల వారిని పెట్టాడు. కాబట్టి వెంటనే సమాచారం ఎక్కడికి వెళ్ళిపోయింది? యెరికో రాజు దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు వెంటనే సైనికులను రాజు పంపించాడు. 3వ వచనం, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా. చూసా ఎంత ఫిక్స్ అయిపోయాడు రాజు. వచ్చినోళ్ళు మామూలు కాదు, ఇశ్రాయేలీలు. ఎందుకు వచ్చారో చెప్తున్నాడు. వేగు చూడటానికి వచ్చారు. నీకు ఆ విషయం తెలియకపోతే తెలియపోయి ఉండొచ్చు. ఎవరికి? రాహాబు అనే వేశ్యకి. అర్జెంటుగా వాళ్ళని బయటికి పంపించు అని చెప్పాడు. ఎవరు చెప్పింది? వచ్చిన సైనికులకి రాజు చెబితే, రాజు మాట సైనికులు రాహాబు అనే వేశ్యకి చెప్పారు. 4వ వచనం, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. అంటే రాజుగారికి మనుషులు వచ్చారన్న విషయం కన్ఫామ్గా తెలిసిపోయింది. ఈ విషయం దాచిపెడితే నేను దొరికిపోతాను. అబద్ధం వాడిని ఎలా ఉండాలి? అతికినట్టు కాదు, గోడ కట్టినట్టు ఉండాలి, తడికి పెట్టినట్టు కాదు. అర్థమైందా? ఫెవికాల్ అతుక్కంటే గట్టిగా ఉండాలి. వచ్చిన మాట వాస్తవం అనగానే ఆమెకి ఏం తెలియదురా, వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలీలని అని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. కానీ ఆమె దాచిపెట్టాలనే ఆలోచన ముందే కలిగింది. వారు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. ఎంత చక్కగా అబద్ధం ఆడిందో తెలుసా? వచ్చిన వాళ్ళు ఎవరో కన్ఫామ్గా ఆమెకు తెలుసు. వచ్చిన వాళ్ళు ఎవరో యెరికో రాజుకి కన్ఫామ్గా తెలుసు. వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా రాజుకి ఇన్ఫర్మేషను వెళ్ళిపోయింది. వెంటనే అక్కడికే మనుషుల్ని పంపించారంటే సైనికుల్ని. రాజుకి కన్ఫామ్గా అన్ని విషయాలు పర్ఫెక్ట్గా తెలిసిన వేగుల వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఈమె కూడా వాళ్ళకంటే తెలివిగా సమాధానం చెప్తుంది. వాళ్ళు వచ్చిన మాట వాస్తవమే, అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలియదు, నేను ఎరుగను. వారు ఎక్కడి నుంచి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు శీఘ్రముగా వారిని తరిమితిరా పట్టుకొందురు. గవిని అంటే ఆ యెరికో ప్రాంతం చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది. ఆ ప్రహరీ గోడకి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, పెద్ద గేట్ ఉంటుంది. అంటే ఎవరు విదేశీయులు ఇక్కడికి రావాలన్నా, ఎవరు వెళ్ళాలన్నా ఎక్కడి నుంచి రావాలి? గేట్లో నుంచే రావాలి. ఈవినింగ్ అవగానే గేట్లన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇంకెవడు మనలాగా ఏ టైంలోనైనా ఇంటికి వెళ్ళొచ్చులే అనే ఆలోచన ఉండదు, వెళ్ళకూడదు. అక్కడ నుంచి బయటికి వెళ్తే ఎవరైనా ఆ యెరికో ప్రాంతం నుంచి ఆ గేటు దాటి బయటికి వెళ్ళాలి, మళ్ళీ గేటు దాటి లోపలికి రావాలి. గేటు మూసే లోపే వాడు ఎక్కడికి వెళ్ళినా పనులు చేసుకొని సాయంత్రానికి తిరిగి రావాలి. గేటు మూసిన తర్వాత వాడు తెల్లార్దులు గేటు బయట వెయిట్ చేయటమే తప్ప వేరే మార్గం లేదు. గేటు మూసేలోపు వీళ్ళు వెళ్ళి పట్టుకోండి, లేకపోతే వాళ్ళు మీకు దొరకరని ఒక అబద్ధం ఆడింది. ఎవరు? రాహాబు అని వేశ్య. ఆమె పేరు కూడా దేవుడు రాయించలేదు. 6వ వచనం,
అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఏమంటే బాగా ఆలోచిస్తే ఈమెకి ఇశ్రాయేలీలు దేవుడు అంటే కళ్ళారా ఏమీ చూడలేదు కదా. రాహాబ్ అనే వేసి ఎప్పుడైనా ఇశ్రాయేల్ని చూసిందా? చూడలేదు. ఇశ్రాయేల్ మధ్య సంచరించిందా? లేదు. వాళ్ళు ఆ ఐగుప్తు నుండి అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఇప్పుడే ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ యోర్దాన్ నది తూర్పున ఉన్న ప్రాంతాల నుంచి వచ్చారు వీళ్ళందరూ. ఆ సమాచారం ఆ రోజుల్లోనే అనేక మంది విటుల ద్వారా, అంటే ఏమో దగ్గరకు వచ్చిపోయే వారి ద్వారా సమాచారాన్ని మాత్రం ఏమి భద్రపరుచుకుంది. వాస్తవంగా ఎరికో ఆ కోట గోడ మీద నివాసం ఉంటుంది. ఏమి ఎరికో కోట అంటే ఆ పట్టణం చుట్టూ పెద్ద కోట. ఆ కోట ఎంత ఉంటుందంటే ఇక్కడ నుంచి అదిగో ఆ ప్రహరీ ఆ ఇల్లు గోడ అంత వెడల్పులో పట్టణం చుట్టూ ఉంటుందండి. మీకు అర్థమైందా? మన గోడ 9 అంగుళాల గోడ. 9 6 4 అంగుళాలే. ఎరికో గోడ వెడల్పు ఇక్కడ నుంచి అక్కడికంటే ఎన్ని అడుగులు ఉంటుంది? సుమారు ఒక 60 అడుగులు ఈజీగా పైనే ఉంటుంది. ఆ కోట గోడ మీద నివాసం ఏర్పాటు చేసుకుంది ఎవరు? రాహాబ్ అనే వేశ్య. ఇప్పుడు ఆ కోట గోడ మీద నివాసం ఆమె ఉండాలంటే రాజుగారికి అనుకూలంగా పనిచేయాలి కదా. రాజుగారికి వ్యతిరేకంగా పనిచేసిందనే ఇన్ఫర్మేషన్ ఏమాత్రం రాజుగారికి తెలిస్తే ఆ ఒక్కదాని పేకే తెగదు. ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరినీ వెంటనే కోట గోడ మీద నుంచి డొర్లించే అవకాశం ఉంది. ఎందుకంత డేర్ చేసింది? వీళ్ళని దాచిపెట్టాలన్నంత ఆలోచన ఆమెకు ఎందుకు వచ్చింది? ఏంటి అంత విశ్వాసం ఏంటి? అప్పటిదాకా ఆ కోట గోడ మీద నివాసం ఉండనిచ్చిన రాజుగారికే ద్రోహం చేసే ఆలోచన ఆమెకు ఎందుకు వచ్చింది? మీకు అర్థమైందా? ఇశ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్న మహిళ ఉండకపోవచ్చు. కానీ ఇశ్రాయేలీల మధ్య సంచరించకపోయినా ఇశ్రాయేలీలకు దేవుడు చేసింది విని ఆమె ఇశ్రాయేలీని కాపాడాలనే దృఢ నిశ్చయానికి ఎందుకు వచ్చింది అని అంటే ఆమెకున్నంత విశ్వాసం ఎవరికీ లేదని చెప్పాలి. విందంతే, చూడలేదేమి. వినటం వలన వీళ్ళ దేవుడు ఎంత గొప్పోడు అన్న విశ్వాసం ఆమెకు కలిగింది. ఈ రోజు కాకపోతే 4 రోజులకైనా ఈ రాజుని వీళ్ళు చంపేస్తారు. ఏ రాజుని? ఎరుకో రాజుని వీళ్ళు చంపేస్తారు. అంత ఫిక్స్ అయిందేంటి? ఇశ్రాయేలీలు వస్తే వాళ్ళ మధ్య ఎవడో నిలబడ్డో, వీళ్ళు ఖచ్చితంగా ఈ దేశానికి వస్తారు, అందరినీ చంపేస్తారు, ఈ దేశంలో వాళ్ళు నివాసం ఉంటారు, వాళ్ళతో పాటు నేను కూడా పోతాను. కాకపోతే వీళ్ళకి ఇప్పుడు నేను మేలు చేస్తే ఆ మేలును బట్టి నన్ను కాపాడతారు అనే ఒక విశ్వాసం. అంటే ఇశ్రాయేలీల దేవుడి పట్ల ఆమెకున్న విశ్వాసం అపూర్వం, అద్భుతం. ఏమీ చూడకుండానే అంత విశ్వాసం కలిగి ఉందండి. అందుకే డేర్ చేసి పేక మీద కత్తి పెట్టుకుంది. రాజుగారి సైనికులతోనే ఒక అబద్ధాన్ని ఆడింది. వీళ్ళని కాపాడటానికి వచ్చింది ఇద్దరు. వీళ్ళని కాపాడటానికి అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వచ్చారయ్యా, వెళ్ళారు, అయిపోయింది. దాచిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈరోజు వీళ్ళకి మేలు చేస్తే రేపు నాకు వీళ్ళు మేలు చేస్తారనే విశ్వాసం. దేన్ని బట్టి? వీళ్ళ దేవుడు ఇశ్రాయేలీలకు చేసిన కార్యక్రమాలన్నీ వినటం వలన ఒక విశ్వాసం వచ్చింది. ఈరోజు యేసుక్రీస్తు వారిని మనం చూడలేదు, ఆయన కార్యక్రమాలు ఏమీ మనకు తెలియదు. ఎంత విశ్వాసం మనకు ఉంటుందా? నీ ప్రాణం పోయిద్ది అని తెలిసిన యేసుక్రీస్తు వారిని ధైర్యంగా ఒప్పుకోగలవా? పరిస్థితి లేదు. యేసుక్రీస్తు వారి కోసం పనినే మానుకోలేము. యేసుక్రీస్తు వారి కోసం ఎవరిని ఎదిరించలేని మరి పిరికితనం మనకుంది. వేశ్య కంటే మనం ఎన్ని రెట్లు తక్కువ ఆలోచించండి ఒకసారి. వినుట వలన విశ్వాసం కలగాలి. వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలగాలి. ఆమె వింది, మనం కూడా విన్నాం. ఆమె చూడలేదు, మనం కూడా చూడలేదు. మరి ఆమెకున్న విశ్వాసం మనకెందుకు లేదు? దేవుడి కోసం, దేవుని పని కోసం ఏ విషయంలో డేర్ చేశాం? ఆమె ఊరుకోదండి, ఆయన ఊరుకోడండి, వాళ్ళు ఒప్పుకోరండి, మా వానరు ఒప్పుకోడు, ఈ పనికి మాలిన ముచ్చట్లు చెబుతున్నాం. రాజు ఒప్పుకోవడం తెలిసి కూడా చచ్చిపోతాం. ఆ రాజుకు తెలిస్తే ఈ విషయం అని తెలిసి కూడా ఏంటి వాళ్ళని దాచిపెట్టే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఆమెకున్న విశ్వాసం అంత గొప్పది. ఖచ్చితంగా వీళ్ళు వస్తారు, ఈ దేశాన్ని నాశనం చేస్తారు, ఎవరిని బతకనివ్వరు అనే ప్రగాఢ విశ్వాసం ఆమెలో ఉంది. అందుకే డేర్ చేసి దాచిపెట్టింది, సైనికులకు అబద్ధ సమాచారాన్ని ఇచ్చింది. 7వ వచనం,
ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని ఈమె చెప్పింది కదా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఇప్పుడే వెళ్ళారు, తొందరగా వెళ్తే దొరుకుతారు అని చెప్పగానే గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయారు. ఆ యొర్దాను రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడిను. వీళ్ళు అలా వెళ్ళారు, గేట్లు క్లోజ్ అయిపోయినాయి. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను ఆల్రెడీ ఎక్కడుంది ఆ ఇల్లు, ఎక్కడుంది? కోట గోడ మీద ఉంది. గోడ మీద ఉన్న ఇంటి మీద మళ్ళీ ఇంకొక అంతస్తు ఉంది. ఆ అంతస్తు మిద్దె మీదకి ఎక్కి వాళ్ళని దాచిపెట్టింది కదా, ఏ జనుపు కట్టులో వాళ్ళని దాచిపెట్టింది. వాళ్ళు పడుకోక మునుపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్టను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. అంటే దేశంలో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో ఏమని చెప్పేసింది. ఖచ్చితంగా మీ దేవుడు ఈ దేశాన్ని మీకు. ఏమంటే ఇశ్రాయేలీల్లో ఈ విశ్వాసం లేదండి. ఏంటి మోసే, ఐగుప్తులో హ్యాపీగా చచ్చిపోయేవాళ్ళం, హాయిగా కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, మాంసాలు కొండల దగ్గర వండుకొని వేడివేడిగా నోరు కాలుతున్నప్పుడు తిని ఆనందాన్ని పోగొట్టావు, ఇక్కడ చావటానికి తీసుకొచ్చావన్నారు. నీళ్ళ కోసం, మాంసం కోసం. అంటే వీళ్ళల్లో విశ్వాసం. దేవుడు చెప్పాడు, మోసే గారి ద్వారా విడిపించాడు, ఐగుప్తులో ఎన్నో తెగుళ్ళు రప్పించాడు, మనల్ని నడిపిస్తున్నాడు, ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. ఇవన్నీ కళ్ళారా చూసిన వాళ్ళకి దేవుడి మీద విశ్వాసం లేదు. మోసే గారి మీద అనేక మార్లు సణిగారు. విశ్వాసం ఉంటే సణుగుతారా? సణగరు. ఇవన్నీ అనుభవించిన వారు సడిగారు. ఆ సణుగుడు వల్ల అరణ్యంలో వాళ్ళందరూ రాలిపోయారు. అంటే వాళ్ళకి లేని విశ్వాసం ఎవరికి ఉంది? ఇక్కడ రాహబనే వేసుకుంది. వాళ్ళు అనుభవించి నమ్మలేదు, ఏమో విని నమ్మింది. ఎవరు గొప్ప? చూచి నమ్మిన వారికంటే ఈ విశ్వాసం మనలో ఉంటే మనమే ధన్యులు. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో చూసిన వారికంటే మనం ధన్యులు. ఎందుకు? చూడకుండానే నమ్మాం కాబట్టి. ఆ రాహబ్ అనే వేశ్య నమ్మి కన్ఫామ్గా ఏం చెబుతుంది? ఈ దేశ నివాసులందరికీ మీ భయము, మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపోచేసెనో యొర్దాను తీరముననున్న అమోరీయులను ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలనము చేసిరో ఆ సంగతి మేము వింటిమి. అంటే ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో మొత్తం ఇన్ఫర్మేషను ఈమెకు వచ్చేసింది ఆల్రెడీ. అంటే ఎంతమంది వీటిలో వస్తున్నారు, ఎక్కడెక్కడ ఏం జరిగిందో BBC న్యూస్ అంతా ఈమెకి వెళ్ళిపోయింది సమాచారం. మేము వింటిమి, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమో. అంటే దేశంలో ఉన్న వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ భయపడిన విధానం మొత్తం ఏమే చెప్పేసింది. వీళ్ళు దేశం మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. ఒక్క రాహబ్ అనే వేశ్యని పట్టుకుంటే, BBC న్యూస్ని పట్టుకుంటే, ఆ ఛానల్ ఓపెన్ చేస్తే మొత్తం దేశ సమాచారం అంతా. ఆ తెలివితేటలు చూడండి. అన్నమంతా ఉడికిందా, మెతుకు పట్టుకొని చూడాలా, ఒక మెతుకు పట్టుకుంటే సరిపోయిద్దా? ఆ మెతుకేదో కరెక్ట్ మెతుకు పట్టుకోవాలి. ఇశ్రాయేలీయులు అంత తెలివిగలవాళ్ళు. దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ వేసే ఇంటికి వెళ్ళారు. అర్థమైందా? వెళ్ళారు. ఆమె ఆ దేశంలో ఉన్న వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయో, వాళ్ళ ఉద్దేశం ఏంటో, ఎంత భయపడుతున్నారో దేవుడికి, దేవుడు ప్రజలైన ఇశ్రాయేలుకి ఎంతమంది ఎలా భయపడుతున్నారో మొత్తం సమాచారం అంతా వీళ్ళకి చెప్పింది. 12వ వచనంలో ఒక మాట ఉంది, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రికి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఏమడిగింది వారం? నేను నీకు మేలు చేశాను, ఖచ్చితంగా మీరు ఇక్కడికి వస్తారు, నాకు తెలుసు, 100% ఫిక్స్ అయిపోయింది దాన్ని. అయితే నేను మీకు మేలు చేశాను కాబట్టి నన్ను, నా తండ్రిని, నా తల్లిని, నా అన్నదమ్ముల్ని, నా అక్క చెల్లెల్ని, నాకు కలిగిన సమస్త బంధువర్గాన్ని కాపాడాలి మీరు.
అంటే నాకున్న వారిలో నేను ఎవరిని పోగొట్టుకోను, నా వాళ్ళందరినీ మీరు కాపాడుతానని ఒక గుర్తివ్వండి. ఆనవాళ్ళు ఆమె ఒక్కటి చేసింది కదా మేలు. ఫ్యామిలీ ప్యాకింగ్ అడిగింది చూడండి. మీరు ఒక్కరు మేలు పొందారు. మీ కుటుంబంలో నిజంగా నీకు రాహాబ్ అనే వేసి ఎంత విశ్వాసం ఉంటే నీ ఫ్యామిలీ ప్యాక్ ఏది? నా ఇంట్లో పలాని వాళ్ళు నమ్మలేదు, నా ఇంట్లో పలాని వాళ్ళు అంగీకరించలేదు, వాక్యానుసారంగా లేరు, వాళ్ళని కాపాడాలని రిక్వెస్ట్ ఏది? వాళ్ళు రాహాబ్ అనే వేశ్య వేగుల వారిని రిక్వెస్ట్ చేసింది. వేగుల వారిని రిక్వెస్ట్ చేసిందంటే మీరు మీ దేవుడికి చెప్పి మీ దేవుడి ద్వారా మమ్మల్ని కాపాడండి అని అర్థం. ఇప్పుడు మనం విశ్వాసం ఉంచాము, మన విశ్వాసం వల్ల మన ఫ్యామిలీకి ఏమి రావాలి? రక్షణ రావాలి. నీకు ఒక ఆనవాలు ఇచ్చాడు యేసుక్రీస్తు వారు, ఆయన రక్తం కదా. నాకు కూడా ఒక ఆనవాలు ఇవ్వమని రాహాబ్ అనే వేశ్య వాళ్ళని అడుగుతుంది. ఆమెకు ఒక్కదానికైనా, ఆ ఫ్యామిలీకి, వాళ్ళ బంధువులందరికైనా? ఫ్యామిలీ ప్యాకింగ్ అంటే కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెలు మాత్రమే కాదు, వారికి కలిగిన వారందరికీ కూడా ఏమంది అక్కడ? బ్రతకనిచ్చి యెహోవా తోడని ప్రమాణం చేయండి. వేరే వాళ్ళ తోడని చెప్తే మీరు మాట తప్పుతారేమో, మీ దేవుడి పేరు చెబితే మీరు సరెండర్ అయిపోతారు, మాట తప్పరు. కాబట్టి నాకు ఒక గుర్తు ఇవ్వండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసింది. 14వ వచనం. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమని. నీ ప్రాణానికి మా ప్రాణం. దేవుడు మాకు ఈ దేశాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు ఉపకారం చేస్తామని వాళ్ళు కూడా మాట ఇచ్చారు. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించున్నది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. అంతెత్తు ప్రహరీ గోడ నుంచి ఆ ప్రాకారం మీద ఇల్లు ఉంది కాబట్టి ఆ ఇంటి పైన కిటికీలో నుంచి తాడేసి తాడులో నుంచి వాళ్ళని కిందకు దించింది పారిపోవటానికి. అంటే వాగ్దానం అయిపోయింది, నిబంధన చేసుకున్నారు, అక్కడ నుంచి వాళ్ళని దించింది. 16వ వచనం. ఆమె, మిమ్మును తరువబోయిన వారు మీకెదురుగా వచ్చెదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరువబోయిన వారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అచ్చట. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కదా, తాడేసి దించాను, మీరు కొండల వైపు వెళ్ళండి. మిమ్మల్ని వెతకడానికి వెళ్ళిన వాళ్ళు వస్తారు, దానికి 3 రోజులు పట్టిద్ది. కాబట్టి 3 రోజులు మీరు ఎక్కడ దాగి ఉండాలి? ఆ కొండ ప్రాంతాల్లోనే దాగి ఉండండి అని ఒక సలహా కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని 3 దినములు అక్కడ దాగి ఉండి తర్వాత మీ త్రోవను మీరు వెళ్ళుడని వారితో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఎంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారముల నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఎంటనున్న ఎవనికే గాని ఏ అపాయమేమైనను కలిగిన ఎడ్ల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణమును విషయములో మేము దోషులము కామన్రి. ఏం చెప్పారు? అందరినీ నీ ఇంట్లో చేర్చుకో, ఇదిగో ఒక దారం ఇస్తున్నావు, ఏ కిటికీలోంచి మమ్మల్ని దించావు ఆ కిటికీకి ఆ ఎర్రని దారం కట్టి. ఇంట్లో ఉన్న వాళ్ళని మేము ఎవరిని చంపము, ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళని మా వాళ్ళు ఎవరైనా చంపితే దానికి మేము బాధ్యులు. ఇంట్లో నుంచి బయటికి ఎవడైనా వస్తే ఆడిని మేము చంపితే మాకు సంబంధం లేదు. అంటే ఒక ఈ రక్షణ గృహాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ గృహానికి ఆనవాలు ఎర్రని దారం. సంహారపు దూత తిరుగుతున్నాడు, దుష్టుడు ఎవరిని మింగుదునా అని మన మీద గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడు. సంఘములో ఉంటే ఆ ఎర్రని దారము యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యం. విశ్వాస గృహం ఇది సంఘం. ఈ సంఘములో ఉంటే సత్యవాక్యము అపోస్తల బోధ ఉన్న సంఘములో నువ్వు నిజమైన విశ్వాసిగా ఉంటే నిన్ను సాతానుగాడు ముట్టడు. సంఘములో నుండి నువ్వు వెలుపలికి వెళ్ళిపోతే దానికి సంఘము బాధ్యులు కాదు. ఆ రాహాబు అనే వేశ్యకి వాళ్ళు చెప్పిన మాట అంటే, నీ ఇంట్లో ఎవరైనా నువ్వు ఎవరిని చేర్చుకోవాలనుకున్నా వాళ్ళందరినీ చేర్చుకో, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మాకు సంబంధం లేదు, ఆడు పోతాడు.
ఇంట్లో ఉన్నప్పుడు మేమేదైనా వారికి అపకారం చేస్తే ఖచ్చితంగా దానికి బాధ్యత మేమే వహిస్తామన్నాడు. సంఘములో వ్యక్తికి సంఘములో వారే అపకారం చేస్తే అపకారం చేసిన వారిది బాధ్యత. సంఘమును వదిలి వెళ్ళిపోయిన వాడు పాడైపోతే దానికి అతనే ఉత్తరవాది. ఇది మనం ఆత్మీయంగా ఇలా పోల్చుకుంటే సంఘము విశ్వాస గృహము. రాహాబు అనే వేశ్య తన గృహాన్ని ఒక నిబంధన గృహంగా మార్చుకుంది. దాని గుర్తేంటి? వాళ్ళు ఇచ్చిన ఎర్రని తొగరు దారం. ఈరోజు సంఘమే విశ్వాస గృహము. ఈ గృహమును దాటి వెలుపలికి వెళ్తే అతని ప్రాణానికి అతనే ఉత్తరవాది. గృహములో ఉన్నప్పుడు ఒకరికొకరు అపకారం చేసుకోకూడదు. ఇది మనం ఇందులో నేర్చుకున్న పాఠం. ఎన్నో వచనం ఉన్నాం? 18వ వచనం. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి దారములో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని మేము ఏ అపాయమైనను కలిగిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులం. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కాము. నువ్వు ఒకవేళ వాళ్ళకి ఏమైనా చెప్పావా, మా విషయం లీక్ చేస్తే ఇంకా మాకు సంబంధం లేదు, ఈ నిబంధన కొట్టివేయబడిద్ది. నువ్వు లీక్ చేయకపోతే నిబంధన అలాగే ఉంటుంది. అదే చెప్పారు అక్కడ 21. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపాను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలకు చేరి తరుమువారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదికిరి కానీ వారు కనబడలేదు. ఎప్పుడు కట్టింది ఆ దారం? వాళ్ళు వెళ్ళారు, 3 దినాలు కొండల దగ్గర ఉండి అక్కడి నుంచి మళ్ళీ ఇశ్రాయేల్ ఉన్న ప్రాంతానికి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళాలి, అక్కడ వాళ్ళు సమాచారం చెప్పాలి, వాళ్ళు యుద్ధానికి రావాలి, ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలి. అప్పుడు కదా ఈ దారం అవసరం అనుకోలేదు ఆమె. వెంటనే అంటే వాళ్ళు అలా వెళ్ళి ఇలా వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకైనా మంచిది, నా ఇంటికి రక్షణ దారం కట్టుకోవాలనుకోని వెంటనే కట్టేసింది. అంటే రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. తీసుకుందాంలే, తర్వాత తీసుకుందాంలే, తొందర ఉంది బాప్తీసానికి అని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ దారం తెగిపోద్ది, తాడు తెగిద్దని అర్థం. ముందే కట్టేసుకుంటే రక్షణ. అర్థమైందా? లేదు, నువ్వు రక్షణలో ఉన్నావు, నీ ఇంటి వారిని కూడా రక్షణ వలయం కలిగిన ఆ గృహంలో చేర్చితేనే కదా నీకు సేఫ్ కదా. ఇలా ఎంతమంది ఉన్నారు, ఒకళ్ళు మారి ఇంట్లో, మిగతా వాళ్ళందరూ మారకపోయినా నో ప్రాబ్లం అనుకున్నారు. మరి ఆ వేశ్య, నేను ఒక్కదాన్నే రక్షించబట్టం కాదు, నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఇంటి వారందరూ, దగ్గర బంధువులను కూడా చేర్చుకుని ఆ గృహంలో పెట్టుకుందంటే ఇది రక్షణ గృహము. దీని నుంచి నువ్వు బయటికి వెళ్తే పోతావురా, రేపు వచ్చేవాళ్ళు సామాన్యులు కాదు అని తన ఫ్యామిలీ మొత్తానికి చెప్పింది ఈ వార్త. ఇది ఆమెకి సువార్త, వాళ్ళ బంధువులకి సువార్త. రేపు పోతే నరకానికి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు రక్తము లేకపోతే, ఆయన ద్వారా పరిశుద్ధపరచబడకపోతే నిత్య నరకానికి పోతావన్న సువార్త నీకు, నీ బంధువులకి, నీ అన్నదమ్ములకి, నీ అక్క చెల్లెలకి ఇది చెప్పి రక్షణ గృహములోనికి చేర్చావా? చేర్చకపోతే వేశ్య కంటే దౌర్భాగ్యురాలివి. వేశ్యకి ఆ జ్ఞానం వచ్చింది, నా కుటుంబాన్ని అంతా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. ఏది దేహ సంబంధమైన మరణం గురించి ఆమె ఆలోచించింది. మరి ఆత్మ సంబంధమైన మరణం ఉంది మన ముందు. దానికే ఆమె ఎంత భయపడి ఫ్యామిలీ మొత్తాన్ని ప్యాక్ చేసుకొని ఆ గృహంలో చేర్చుకుంటే, మరి మనం ఆత్మ సంబంధమైన మరణానికి వెళ్ళిపోతామన్న విషయాన్ని ఎరిగి మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు చేర్చలేకపోతున్నాం అంటే మన విశ్వాసంలో లోటేదో ఉందన్నమాట. సరి అయిన విశ్వాసం కాదు. విశ్వాసురాలని మనం అనుకుంటున్నాం, మనకు మనమే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాం. బలమైన విశ్వాసం ఉంటే, రాహాబ్ అనే వేశ్యంత విశ్వాసం ఉంటే నీ కార్యక్రమాల ద్వారా నీ విశ్వాసం బయలుపడింది. నాకు విశ్వాసం ఉందని నేను చెప్పుకుంటే ప్రయోజనం లేదు. క్రియల వలన విశ్వాసం కనపరుస్తాం. అంటే విశ్వాసం ఉందని ఎలా తెలుస్తుంది ప్రజలకి? నువ్వు చేసే క్రియల వలన. మరి క్రియలు లేవంటే విశ్వాసం ఉందని నోటితో చెప్పుకుంటున్నావు, పరిస్థితి చూస్తే క్రియలేమీ లేవు. ఎంత క్రియలు లేవంటే రాహాబు అనే వేసి అంత క్రియలు మన దగ్గర లేవు. ఆమె వెంటనే ఫ్యామిలీ ప్యాకేజ్ పెట్టుకుంది.
23వ వచనం. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడని యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు అంటే జరిగిన విషయాలన్నీ సేమ్ టు పిన్ యెహోషువ గారితో చెప్పారు. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యెహోషువతో ఎంతమందిని పరీక్షించారు? ఇశ్రాయేల్ అంటే నీ ఫీలింగ్ ఏంటి, నువ్వు ఎలా స్పందిస్తావని మైకి పెట్టి అడిగారా? మీడియా వాళ్ళు అడిగినట్టు. ఆ దేశంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరిని సమాచారం అడగల. కానీ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నారు యెహోషువ గారికి? ఆ దేశ నివాసులందరికీ మనం అంటే భయం పుడుతుంది అని. అందరి గురించి ఎలా చెప్పారంటే అందరి జుట్టు ఏమో చేతిలో ఉంది, ఏమో దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మొత్తం దేశంలో అందరూ ఎలా భయపడుతున్నారో ఆ విషయం అంతా ఈమె ద్వారా తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని యెహోషువ గారికి వాళ్ళు అందించారు. ఓకే, 3వ అధ్యాయం. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడు ఇశ్రాయేలులందరినూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. యోర్దాను ఎంట్రన్స్లో ఉన్నారు. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారంట? ఎక్కడి నుంచి? షిత్తీము నుండి బయలుదేరి. ఏ టైంలో బయలుదేరారు? వేకువనే లేచి. నీకు ప్రయాణం ఉంది. ఎక్కడికి? యోర్దాను దాటతానికి. 3 రోజులు ఏం చేయాలి? చదివాం కదా పోయిన వారం. ఆహారాన్ని మన్నాను సిద్ధపరచు. యోర్దాను 3 రోజుల్లో దాటాలి. 3 రోజులకి మనం మన్నాను సిద్ధపరచుకోవాలి. అంటే ఈ 3 రోజుల క్రితం వీళ్ళు ఏం చేశారు? ఆహారాన్ని సిద్ధపరచుకొని రెడీగా ఉన్నారు. ప్రయాణం ఉంది. యోర్దాన్ అనే ఈ నదిని దాటాలి. ఆహారాన్ని సిద్ధపరచుకున్న ఇశ్రాయేలీలు ఎన్నింటికి లేచారంట? వేకువని లేచి యోర్దాన్ నది దగ్గరికి వచ్చారు. అంటే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ ఏ టైంలో లేవాలి? వేకువనే లేవాలి. దేశాన్ని పరిపాలించే మోడీ గారు 4ంటికి లేస్తారంట. తెలుసా మీకు? 12ంటికి పడుకుంటారంట. ఆయన రోజుకు పోయేది 4 గంటలే అంట నిద్ర. అప్పటి నుంచే యోగాలు మరి ఇవన్నీ చేస్తూ ఏమేమి తింటారో ఎలా తింటారో అన్నీ మరి యూట్యూబ్లో కనపడుతున్నాయి. అంత బరువు బాధ్యతలు ఉన్నాయన నాకు నిద్ర చాలట్లేదు, ఎక్కువసేపు నిద్రపోవాలి అనుకోవట్లా. ఆరోగ్యంగా ఉంటున్నాడు. వేకువనే లేస్తున్నాడు. ఆయన ప్రయాణం ఎంతసేపు? భూమి మీద వరకే. కానీ మన విశ్వాసాన్ని బట్టి మన ప్రయాణం పరలోకం దాకా ఉంది. పరలోకం దాకా ప్రయాణం చేయాల్సిన వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారు. తెల్లారగట్ల లేవటానికి ఎవరికి కుదరట్లా. నాకు కుదరదండి అంటాడు. అంతే, శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతావు ఏదో ఒక రోజు. నాకు అస్సలు కుదరదు నిజంగా. ఈ ఆన్లైన్ కార్యక్రమం వేకువనే సూర్యోదయానికి మునిపే సృష్టికర్తతో ప్రార్థన అనే కార్యక్రమం పెట్టకముందు నాకు నిద్ర పట్టేదే తెల్లారగట్ట. 3 గంటలు 4 గంటల నుంచి తెల్లారి 8, 9 దాకా పడుకోవటం అలవాటు. ఆ టైంలో ఎవరైనా నిద్ర లేపితే మామూలుగా ఉండదు, చెండచేసండి అయిపోతా. అలాంటిది ఇది పెట్టిన కాడ నుంచి ఒక్క రోజు కూడా నేను పాల్గొనకుండా ఉండని రోజు లేదు. తెల్లారుజామున 3 గంటలకి ప్రయాణం చేసి వచ్చినా సరే మళ్ళీ 5:30కి ఖచ్చితంగా అందులో జాయిన్ అవుతాయి. ఎందుకు? మాదిరి చూపించాలి. ఈ ప్రయాణం మనకు ఉంది, భయపడాలి. వాళ్ళు ఆల్రెడీ 3 రోజులు ఆ మన్నాని సిద్ధం చేసుకొని తను తాను పరిశుద్ధపరచుకొని, పరిశుద్ధత పోకూడదు, ఆహారం ఉండాలి, ప్లస్ వేకువనే లేచారు. యోర్దాన్ నది దగ్గరికి వచ్చారు. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగూ ఆజ్ఞాపించరు, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలముల్లో నుండి బయలుదేరి దాన్ని వెంబడించాలి. నాయకులకు చెప్పాడు యెహోషువ గారు. వాళ్ళు చెప్తున్నారు, మీరు ఆ మందసాన్ని వెంబడించే నాయకుల పాదాలని మీరు కూడా వెంబడించాలి. అర్థమైందా? మన ప్రధాన యాజకుడు నాయకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి పాదాలను మనం వెంబడించాలి. 4వ వచనం, మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడము ఉండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది
కొత్త ప్రదేశం. కాబట్టి మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక మీ ముందర మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. అద్భుత కార్యాలు జరగాలంటే ఏం చేయాలంట వాళ్ళు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచు. అంటే దేవుడిచ్చిన పరిశుద్ధత బాప్తీసంతో మనకు వచ్చేసింది. మనకి ఏదైనా అద్భుత కార్యాలు మనకు జరగాలంటే పరిశుద్ధత ఏమాత్రం కోల్పోకూడదు. మీ అందరికీ తెలుసు కదా, 3 రోజుల క్రితం మా అబ్బాయి తేజకి భయంకరమైన యాక్సిడెంట్ అయింది. తగరపొలస అని విశాఖపట్నం దాటినాక విజయనగరం విశాఖపట్నం మధ్యలో ఉంటుంది. వెళుతూ వెళుతూ వెనక టైరు బరిస్ట్ అయిపోయింది. 3 పల్టీలు వేసింది కారు. అవతల వైపు ఉన్న కారు యువతల వైపుకి వచ్చింది రోడ్డుకి, డివైడర్ మీదుగా పల్టీలు వేసుకుంటూ. చిన్న రక్తపు చుక్క కూడా కారకుండా సేఫ్గా ఇంటికి వచ్చాడు. ఆ అదుర్ల వల్ల కొంచెం ఒళ్ళు నొప్పులే తప్ప ఎలాంటి గాయాలు రాలేదు. అంటే పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుని బిడ్డలకు దేవుని కాపుదల ఉంటుంది. అదేం చెప్పాడు అక్కడ? మీరు ఏం చేయాలంట? రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యము చేయును. ఇది అద్భుత కార్యం. దేవుడు అద్భుత కార్యం చేయాలంటే ఏదో లోపల గడ్డ కరిగింది ఈ పనికిమాలిన ముచ్చట్లు వద్దు. ప్రాక్టికల్గా కనపడాలి, కళ్ళకు కనపడాలి అద్భుతం. ఆయన మీకు ఏదో కౌన్సిలింగ్ ఇచ్చేసి తగ్గిపోయిందని కుంటోడుగా వచ్చి గంతులేయటం కాదు. ఇవన్నీ నాటకాలు. నీ కళ్ళ ముందు కనపడాలి అద్భుతం. మీరు ఆ కారు ఫోటోలు చూస్తే ఈ కారులో ప్రయాణించినోడు ఎవడో బతకడో అనిపించింది. అంత గొల్లగొల్ల అయిపోయింది కారు. కానీ చిన్న గాయం కూడా తగలకుండా సేఫ్గా బయటికి రావటం అద్భుతం. అద్భుతం జరగాలంటే మన జీవితంలో మనం పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. ఏమాత్రం చెడు ఆలోచన చేసినా పరిశుద్ధత పోయినట్టు. వెంటనే దేవుడి దగ్గర క్షమాపణ అడిగిపోయి మళ్ళీ పరిశుద్ధతను కాపాడుకుంటూ కంటిన్యూ చేయాలి తప్ప ఏమాత్రం పరిశుద్ధతను పోగొట్టుకున్న మన జీవితంలో అద్భుత కార్యాలు జరగదు. అనుకున్న కార్యక్రమం జరగాలంటే పరిశుద్ధత పోగొట్టుకోకూడదు. అందుకే రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యం చేస్తాడు. కాబట్టి మీరేం చేయమంటున్నాడు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. 6వ వచనం, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా, యాజకులు నిబంధన మందసాన్ని ఎత్తుకొని ముందుగా నడవాలి. వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. మోషే గారిని గొప్ప చేశాడు కదా. ఇప్పుడు నిన్ను గొప్ప చేస్తాను, ప్రజలందరి మధ్య నిన్ను గొప్ప చేయడానికి స్టార్ట్ చేస్తాను అంటున్నాడు దేవుడు యెహోషువ గారితో. ఇశ్రాయేలు అందరి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. మీరు యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దాన్లో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. యోర్దాన్ దగ్గరకు వచ్చి అక్కడ నిలబడండి అని వాళ్ళకి ఆజ్ఞాపిస్తే, కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా సర్వలోకనాథుని నిబంధన మందసమును మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక. ఎవరిదంట నిబంధన మందసం? సర్వలోకనాథుడు. సర్వలోకానికి నాథుడు అంటే భర్త అని అర్థం. సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా నడుస్తుంది. కాబట్టి మీరేం చేయాలి? జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీలను, హివ్వీలను, పెరిజీయులను, గెర్గేషీయులను, అమోరీలను, యబూసీలను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు అంటే అక్కడ ఏదో అద్భుతం చేయబోతున్నాడు. ఆ అద్భుతాన్ని బట్టి ఖచ్చితంగా ఆ దేశంలో నివాసం ఉంటున్న ఈ 7 జాతులు వాళ్ళని వెళ్ళగొడతాడని మీరు ఫిక్స్ అయిపోవాలి, నమ్మాలి. దేన్ని బట్టి? ఇప్పుడు జరిగే అద్భుత కార్యక్రమాన్ని బట్టి అని ముందే ఒక సూచన ఇచ్చేశాడు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలు గోత్రముల్లో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఇది అద్భుతం, ఇది ఆశ్చర్యకార్యం.
ఆ నిబంధన మందసమును మోసే యాజకుల కాళ్ళు నదిలో అలా పాదాలు పెట్టగానే అంచున అటు నుంచి పారే నీళ్లు అలా ఆనకట్టేసినట్టు అలా ఆపేస్తాడంట. అంటే నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నది ఇక ఆగిపోయింది, ఆరిన నేల కనపడిద్ది. నది దాటాలంటే బ్రిడ్జి చేసుకొని దాటాలి మనం, లేదా పడవలో ప్రయాణం చేసి దాటాలి. ఇంతకు మించి మార్గాలు లేవు, లేదా విమానం వేసుకొని దాటాలి ఈ రోజుల్లో అయితే. నదిని ఆపేసి, బ్రిడ్జి లేకుండా నదిని ఆపేసి వెంటనే నీళ్ళన్నీ ఆరిపోయి ఆరిన నేల మీద నడవటం అనేది ప్రపంచ చరిత్రలో లేదు కదా. ఇది అద్భుతం. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే ఈ అద్భుతంలో పాల్గొంటారు. ఏకరాశిగా నీళ్లు నిలబడిపోతాయి. అసలు ఆ టైంలో యోర్దాన్ నది విపరీతంగా ప్రవహించిద్దంట, బాగా ఫోర్స్గా అంచులు నిండా మునిగేటట్టు ప్రవహించే నది వెంటనే ఏకరాశిగా అక్కడ నిలుచును. ఎన్నో వచనంలో ఉన్నాం? 14వ వచనం. కోతకాలమంతయు యోర్దాను దాటి గట్లన్నీ పొర్లిపారును. అదిగో చెప్తున్నాడు ఆ విషయం. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారముల్లో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను వద్ద ఉన్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా, అంటే వీళ్ళకు దూరంగా ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతాన్ని సారేతాను, అక్కడ ఆదాం అనే పురం అనే ప్రాంతం ఉన్నప్పుడు అక్కడ ఆగిపోయింది నీళ్లు, ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడి. అంటే ఈ నీళ్లు, ఈ నది ఎక్కడికి వెళ్ళిద్దంటే అదిగో ఉప్పు సముద్రం దగ్గరికి వెళ్ళిద్ది. అక్కడ దాకా వెళ్ళి ఈ నది అక్కడే ఆగిపోయింది. ఎండాకాలం నీళ్లు లేక నదిలో అక్కడక్కడ మనకు ఖాళీ కనపడింది. సడన్గా వీళ్ళు కాళ్ళలా పెట్టగానే అక్కడ నీళ్ళు ఆపబట్టం ఏంటి? అదే అద్భుతం జరిగిద్ది. పరిశుద్ధంగా ఉంటే జరిగే కార్యక్రమాలు ఇవి. 17వ వచనం. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. యోర్దాను నది అందరూ దాటేదాకా ఆ నీళ్లు అలాగే ఆ రోజు ఎర్ర సముద్రం ఆపబడింది, ఈరోజు యోర్దాను నది ఆపబడింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ, ప్రాంతాల వాళ్ళందరూ విని ఒళ్ళు గగురు పొడిచింది. వాళ్ళకి భయంతో గుండెలు అదిరిపోయినాయి అంట. అది దేవుడు చేసిన అద్భుత కార్యక్రమాలు. 4వ అధ్యాయము దేవుని చిత్తమైతే వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, సర్వలోకనాథుడు అయిన మీకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా కొరకు రాయించిన ఇశ్రాయేలుకు జరిగిన విషయాలన్నీ విని ఈరోజు మేము నమ్ముతున్నాం. యుగాంతమందున మాకు బుద్ధి కలగటానికి ఇవన్నీ వ్రాయించారు. నిజంగా తండ్రి, ఆ రోజు రాహబ్ అనే వేశ్య విటుల వారి ద్వారా విన్న విషయాన్నే అంతా ప్రగాఢంగా నమ్మి, రాజు వలన ప్రాణానికి ముప్పని, తన కుటుంబానికి ప్రమాదం అని తెలిసిన ప్రాణాలకు తెగించి మరి వేగుల వారిని దాచిపెట్టింది. అంటే మీ పట్ల, మీ కార్యక్రమాల పట్ల, మీ ద్వారా ఎంపికైన మీ జనాంగమైన ఇశ్రాయేల్ పట్ల ఆమెకున్న ప్రగాఢ విశ్వాసం ఇందులో కనపడుతుంది. ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి ఆమె తన కుటుంబాన్ని, తన బంధువుల వర్గాన్ని అందరినీ కాపాడుకోగలిగిందని ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. ఇదిగో తండ్రి, ఆమెకున్న విశ్వాసంలో ఎంత శాతం విశ్వాసం మాకుందో మేము బేరీజు వేసుకుంటే మాకు అర్థమవుతుంది. నిజంగా మా ఇంట్లో ఎంతమంది నమ్ముకున్నారో, ఎంతమంది నమ్ముకోలేదో అన్న విషయం మా విశ్వాసాన్ని బట్టి ఉంటుందని దీని ద్వారా మాకు అర్థమవుతుంది. మా ప్రవర్తన వాక్యానుసారంగా ఉంటే, మా క్రియలు వాక్యానికి తగ్గట్టుగా ఉంటే ఆటోమేటిక్గా మా ఇంట్లో వారు కూడా మారిపోతారన్న సత్యాన్ని ఈరోజు మాకు నేర్పించారు. ఏమాత్రం అపవిత్రత ఉన్నా, ఏమాత్రం వాక్యానికి విరుద్ధంగా మేము బ్రతికినా
వాళ్ళు మారన్న విషయాన్ని కూడా దీన్ని బట్టి మేము నేర్చుకున్నాం. రాహాబ్ అనే వేసికున్న విశ్వాసాన్ని బట్టి కుటుంబ సభ్యులందరూ ఆమె విశ్వాసాన్ని నమ్మారు. ఇంట్లో ఉండండి, మీకు ఏ ప్రమాదం లేదని ఆమె చెప్పినప్పుడు నేను వెళ్ళిపోతాను బయటికి అని ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరూ అనలేదు. నీకేమన్నా పిచ్చెక్కిందా అనే మాట కూడా రాహాబ్ అనే వేసితో కుటుంబ సభ్యులు అనలేదు. కానీ వారందరూ ఆ కుటుంబంలో, ఆ గృహములో నివాసం ఉన్నారన్న విషయాన్ని మేము నేర్చుకోబోతున్నాం. నాయన, ఇంతటి విశ్వాసాన్ని మాలో కూడా రగిలించండి. ఇప్పటి వరకు పొరపాటున ఏమైనా విశ్వాసంలో బలహీనపడితే మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీ వాక్యానికి లోబడి వాక్యానికి తగ్గ క్రియలు, విశ్వాసానికి తగ్గ క్రియలు మేము చేయటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, విన్న మీ బిడ్డలు వాక్యానుసారంగా జీవించడానికి మీ సహాయాన్ని అర్థిస్తూ తిరిగి వారి గృహాలకు సురక్షితంగా చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరు ఎలాంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో, మానసిక సమస్యలతో ఉన్నారో మీకు తెలుసు. మీ చిత్తమైతే ప్రతి ఒక్కరికి కావలసిన ఆదరణ, నెమ్మది, ప్రశాంతతను అనుగ్రహించండి. ఈరోజు అల్పాహారాన్ని ఎవరైతే ఏర్పాటు చేశారో, దానికి ఎవరైతే సహకరించారో, ఖర్చు పడ్డవారికి, కష్టపడ్డవారికి తగిన ఫలాన్ని మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ, ఇహ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, తిరిగి ఎవరి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృతజ్ఞత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.